హలో అండి, ఈ రోజు వీడియోలో డయాబెటిక్ ని కంట్రోల్లో ఉంచి హెల్త్ కి ఎన్నో మంచి బెనిఫిట్స్ ఇచ్చే కాకరకాయ కారం పొడిని ఏ విధంగా చేసుకోవాలో చూసేయండి. ప్రతిరోజు అన్నం తినేటప్పుడు ఫస్ట్ 3 ముద్దల్ని ఇలా కాకరకాయ కారం పొడితో తినండి. డయాబెటిక్ ని కంట్రోల్లో ఉంచుతుంది. అలాగే ఫ్యూచర్ లో కూడా డయాబెటిక్ లాంటివి రాకుండా ఉంటుంది. మరి కాకరకాయ అనేది చేదుగా ఉంటుంది కదా అని అనుకోకండి. చేదు లేకుండా ఎలా చేయాలో ఈ వీడియోలో చూసేయండి. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. దీనికోసం ముందుగా ఒక 1/2 kg కాకరకాయలు తీసుకొని శుభ్రంగా క్లీన్ చేసుకొని తడి లేకుండా తుడుచుకొని ఇలా సన్నగా ముక్కలుగా కట్ చేసుకున్నాను. ఇప్పుడు స్టవ్ మీద ఆయిల్ పెట్టుకోండి. డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకొని అందులోకి మనం ఈ కాకరకాయ ముక్కలను వేసుకొని గోల్డెన్ కలర్కి వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోండి. మన ఛానల్లో ఆల్రెడీ కాకరకాయ స్టఫ్డ్ కాకరకాయ ఎలా చేయాలో కూడా షేర్ చేశానండి. అది కూడా చాలా చాలా టేస్టీగా ఉంటుంది. అస్సలు చేదు అనేది లేకుండా చాలా బాగుంటుంది. ఆ వీడియోని కూడా ఒకసారి చెక్ చేసి దాన్ని కూడా ఒకసారి ట్రై చేయండి. చాలా టేస్టీగా ఉంటుంది. చూసారు కదా, ఈ విధంగా అన్ని కాకరకాయలని ఫ్రై చేసుకొని పక్కకు తీసుకోండి. ఆ తర్వాత అదే ఆయిల్లోకి 4 టేబుల్ స్పూన్ వరకు పల్లీలను వేసుకొని వేయించుకోండి. ఇలా పల్లీలు అనేటివి మరీ మాడిపోకుండా లైట్గా ఇలా ఫ్రై అయితే సరిపోతుంది. ఆ తర్వాత వాటిని ఆయిల్ తీసుకొని అదే ప్లేట్లోకి పక్కన పెట్టుకోండి. ఆ తర్వాత ఇందులోకి నేను కరివేపాకును కూడా 1 కప్పు తీసుకొని వేసుకుంటున్నాను. దాన్ని కూడా బాగా ఫ్రై చేసుకోండి. ఇలా అన్నిటినీ ఫ్రై చేసుకుని ఒక ప్లేట్లోకి తీసుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ మీద ఒక బాండిల్ పెట్టుకోండి. అందులోకి 1 స్పూన్ ఆయిల్ వేసుకోండి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఇందులోకి శనగపప్పును వేసుకొని వేయించుకోండి. ఇలా లైట్గా వేగిన తర్వాత ఇందులోకి మినపప్పును కూడా వేసుకొని వేయించుకోండి. ఇలా ఈ రెండు కొద్దిగా వేగిన తర్వాత ఇందులోనే ధనియాలని 1 స్పూను, జీలకర్రని 1 స్పూన్ తీసుకొని మొత్తం వాటిని కూడా బాగా ఫ్రై చేసుకొని ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత వీటిని కూడా ఒక ప్లేట్లోకి తీసుకొని పెట్టుకోండి. అలాగే ఇదే బాండెట్లోకి వెల్లుల్లిపాయలను కూడా తీసుకొని ఒక 2 నిమిషాలు ఫ్రై చేసుకొని వీటిని కూడా ఒక ప్లేట్లోకి పెట్టుకోండి. చూసారు కదా, ఇలా వేయించుకున్న అన్నిటిని ఒక ప్లేట్లో పెట్టుకున్నాను. ఇప్పుడు ఇందులో నుంచి కొద్దిగా పల్లీలని, వెల్లుల్లిపాయలని, అలాగే కరివేపాకుని అన్నిటిని మూడింటిని కూడా కొద్దిగా తీసుకుని సపరేట్గా మరొక ప్లేట్లో పెట్టుకున్నాను. దీన్ని మనం పొడి తయారు చేసిన తర్వాత కలుపుకోవడానికి వాడుకుంటామండి. వీటిని పక్కన పెట్టుకొని ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని మిగిలిన వాటిని అన్నిటిని కూడా ఆ మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. ఇలా అన్నిటిని మిక్సీ జార్లోకి వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి కారాన్ని వేసుకోవాలి. నేను ఇక్కడ కారంని ఒక 3 స్పూన్స్ వరకు వేసుకుంటున్నాను. మీ కారానికి తగ్గట్టు మీరు కారాన్ని అడ్జస్ట్ చేసుకొని వేసుకోండి. కాకరకాయ చేదుగా ఉంటుంది కదండి, కొద్దిగా కారం ఎక్కువే పడుతుంది. ఆ తర్వాత రుచికి సరిపడా సాల్ట్ని కూడా వేసుకొని మొత్తం అంతా కూడా బ్లెండ్ చేసుకోవాలి. మరీ మెత్తగా కాకుండా ఇలా పలుకుగా బ్లెండ్ చేసుకుంటే తినేటప్పుడు టేస్ట్ చాలా బాగుంటుందండి. అలా పలుకుగా ఉంటేనే టేస్ట్ చాలా బాగుంటుంది. ఈ విధంగా పౌడర్ చేసుకొని ఒక బౌల్లోకి తీసుకోండి. ఇప్పుడు ఇంతకుముందు మనం సపరేట్గా పెట్టుకున్నాం కదండి ఒక ప్లేట్లో, దాన్ని ఇప్పుడు ఇందులోకి మిక్స్ చేసుకోవాలి. ఇలా చేసుకుంటే మనకు తినేటప్పుడు ఆ పల్లీలు అనేటివి, కరివేపాకు, వెల్లుల్లిపాయలు తగులుతూ చాలా బాగుంటుంది. దీన్ని మనం వేడి అన్నంలో కొద్దిగా నెయ్యి వేసుకొని పౌడర్ వేసుకొని తింటే చాలా సూపర్గా ఉంటుందండి. తప్పకుండా ట్రై చేయండి. కాకరకాయ చేదుగా ఉంటుంది కదా, ఇది తింటే చాలా చేదుగా ఉంటుంది, అసలు బాగుంటుంది అని అనుకోవద్దండి. అసలు ఆ టెన్షనే వద్దు. అసలు చేదు లేకుండా చాలా బాగుంటుంది. మరి మీరు కూడా ఒకసారి ట్రై చేసింది ఎలా వచ్చిందో నాకు కామెంట్స్లో తెలియచేయండి. ఇప్పటి కాలంలో చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు డయాబెటిక్స్ లాంటివి వచ్చేస్తూ ఉన్నాయండి. అలాంటప్పుడు మనం కొన్ని హెల్తీ హ్యాబిట్స్ పాటించి మన హెల్త్ని మనమే కాపాడుకోవాలి కదా. మరి దీనికి మీరేమంటారు? మరి ఈ కాకరకాయ పొడిని మీరు కూడా ట్రై చేయండి. అలాగే మీకు ఇష్టమైన వారికి ఈ వీడియోని షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.